నమస్తే, వెల్కమ్ టు 69 టీవీ. నేను మీ సుమంజలి. ముందుగా బులెటిన్లోని హెడ్లైన్స్. పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా అన్నదమ్ములం ఉన్నామని సీఎంపై సంచలన ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. రైతులకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. వెంకటాపురంలో రైతుల సమస్యలు తెలుసుకున్న హోంమంత్రి అనిత. సీఎం నియోజకవర్గంలో వాగు దాటేందుకు కష్టాలు పడుతున్న ప్రజలు. వడిచెర్ల వెళ్లే మార్గంలో బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్న స్థానికులు. కర్రీపఫ్లో పాము దర్శనంతో కలకలం. జడ్చర్ల అయ్యంగార్ బేకరీ నిర్వాహకంపై పోలీసులకు ఫిర్యాదు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, సీఎం రేవంత్ రెడ్డిపై మరోసారి ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్లో తారాస్థాయికి చేరిన పదవుల కొట్లాట, సమీకరణలు ఎందుకు కుదరడం లేదని ప్రశ్నించారు. నన్ను పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా మేమిద్దరం అన్నదమ్ములం ఉన్నామని, పార్లమెంట్ ఎన్నికల సమయంలో రెండవసారి ప్రామిస్ చేసినప్పుడు తెలియదా మేమిద్దరం అన్నదమ్ములం ఉన్నామని ఘాటుగా వ్యాఖ్యానించారు. ఒడ్డు దాటే వరకు ఓడమల్లయ్య, ఒడ్డు దాటాక బోడి మల్లయ్య అన్న చందంగా ఉందని ఎద్దేవా చేశారు. ఇష్టమన్న మాట ఆలస్యమైంది, సమీకరణలు కుదరలేదని అంటున్నారు. ఎందుకు కుదురుతారో సమీకరణం? మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఎవరు పుల్ల పెడుతూ రాకుండా ఎందుకు కుదురుతారో సమీకరణలు? నీకు నన్ను పార్టీలో తీసుకున్నప్పుడు కదా మీ ఇద్దరు అడదమ్ము ఉన్నాను కదా, తెలుసుగా. మన పార్లమెంట్ ఎన్నికలప్పుడు రెండోసారి ప్రామిస్ చేసి మాట ఇచ్చినప్పుడు కదా మీ ఇద్దరు అడదమ్మున్నాయి అంటే అది ఎట్లుందంటే, ఒడ్డు దాటినాక ఓడమల్లయ, ఒడ్డు దాటినా బోడమల్లయ అన్నట్టుంది. ఇప్పుడు సమీకరణలు కుదురుతలేవని మన బట్టి విక్రమార్క గారు అంటున్నారు. ఏం కుదురుతలేవు? 9 మంది ఎమ్మెల్యేలు ఉన్న ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. ఎంతమంది ఉన్నారు? 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నా నల్గొండకు 3 ఉన్నారు. తప్ప మహబూబ్ నగర్కు ముఖ్యమంత్రి ఇచ్చినాం కదా మనం. రేవంత్ రెడ్డికి ముఖ్యమంత్రి ఇచ్చినప్పుడు ఇద్దరు మీద తప్పేంది? ఇదే నమ్మడం ఎవరన్నా తక్కువ ఇద్దరికిద్దరే గట్టలమేగా ఇద్దరం. నేనేమంటున్నా, పదవి ఎవరికి ఎప్పుడు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఆలస్యమైనా సరే నేను ఓపిక పడుతున్నా. పదవుల కోసం పాకులాడే వ్యక్తిని కాను. నేను ఒకటేమంటున్నాను, ఈ ప్రాంతం ప్రజలు గతంలో ఎమ్మెల్యే గెలిపించినప్పుడు మనకు ప్రభుత్వం లేదు, టీఆర్ఎస్ ఉండే. ఇప్పుడు ఎమ్మెల్యే గెలిపించారు, మన ప్రభుత్వం ఉంది. కనీసం ఇప్పుడు ఈ ప్రాంతానికి అన్యాయం చేయొద్దు. ఈ మునుగోడు నియోజకవర్గంలో అన్ని రంగాలు అభివృద్ధి చేయాలి. నిజంగా నేను పార్లమెంట్ సభ్యులుగా పనిచేసిన 7 నియోజకవర్గాల్లో, ఎమ్మెల్సీగా పనిచేసిన నల్గొండ జిల్లా మొత్తానికి. అన్ని నియోజకవర్గాలు చూసిన మునుగోడు అంతా వెంకబాటులో ఎక్కడ లేదు. మునుగోడులో రోడ్లు లేవు, ప్రభుత్వ బడులు లేవు, ప్రభుత్వ ఆసుపత్రులు లేవు, కరెంటు సమస్యలు ఉన్నాయి. ఎన్ని రకాల మునుగోడులో మన సాగునీరు కాలువలు ఉన్నాయా? మరి మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, నాగార్జున సాగర్ ఎట్లున్నాయి కాలువల వాళ్ళకు? అంటే ఇక్కడ మనం డిండి లిఫ్ట్ ఇరిగేషన్ కోసం ఎన్నో ఏళ్ళ నుంచి కొట్లాడుతున్నాం. కమ్యూనిస్టులు కూడా పాదయాత్ర చేసి పోరాటం చేసిండ్రు. నేను మన ఎమ్మెల్యే అయిన తర్వాత అసెంబ్లీలో మాట్లాడి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడి డిండికి నీళ్లు తీసుకురావాలని 1200 కోట్లతో ఏదుల రిజర్వాయర్ నుంచి 1200 కోట్లతో సొరంగ మార్గం టెండర్లు పిలిపించినాం. మన శివన్నగూడెం రిజర్వాయర్ కంప్లీట్ అయితే ఈ మునుగోడు ప్రాంతం మొత్తం డిండి లిఫ్ట్ నుంచి 2 లక్షల ఎకరాల సాగునీరు వస్తుంది. అనకాపల్లి ఎస్ రాయవరం మండలం వెంకటాపురంలో హోంమంత్రి అనిత పర్యటించారు. వ్యవసాయం కోసం రైతులు ఎంతో కష్టపడతారని, రైతులకు ఎన్డీఏ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. అన్నదాత సుఖీభవ ద్వారా 20,000 రూపాయలు ఇస్తున్నామని, గత ప్రభుత్వంలో 13,500 మాత్రమే ఇచ్చేవారని తెలిపారు.
నియోజకవర్గంలో వాగు దాటడానికి ప్రజలు కష్టాలు పడుతున్నారు. కొడంగల్ నియోజకవర్గం బోరాన్స్ పేట మండలంలోని ఎనికేపల్లి నుంచి వడిచెర్ల వెళ్లే మార్గంలో రేగు వాగుతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బ్రిడ్జి లేకపోవడంతో తాడు సహాయంతో వాగు దాటాల్సిన పరిస్థితి నెలకొంది. సీఎం రేవంత్ రెడ్డి స్పందించి గ్రామానికి బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. అదే పని మీదేనది దీని నీళ్ళు వస్తాయి కొడుకు నీళ్ళు రావంటారు వాళ్ళు బ్రిడ్జ్ చేయమంటే దీని ఏనా నీళ్ళు వస్తాయి బ్రిడ్జ్ చేయమంటే నీళ్ళు వస్తాయి అంటారు వాళ్ళు వాళ్ళు ఎండకాలం చూస్తారు వాళ్ళు ఈ వానకాలం కూడా చూస్తారు ఇంత తిప్పలేదు అంత మంది ఉన్నారు కదా ఆడతారు ఆడ ఏం లేదా ఇక పురుగు అటకు నీళ్ళు ఎక్కడెక్కడ నీళ్ళు వస్తాయి నీళ్ళు చూసే కొడైనా పడతాయి కానీ కళ్ళ నెత్తాయి వాళ్ళు మీరు రాండి మీరు పొద్దుగాల ముద్దలకి వీళ్ళు వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు గిడ బుడ్డబాలు వేస్తారా తక్కువ వస్తున్నాయి ఇక్కడ తాడి కట్టరా గుంజుదా మట్టనే తాడాన్ని కట్టరా ఎవరిని హుషారు మాత్రం అమ్మ మీరు ఒకరు అక్కడ మేము కుక్కని చూసి మేము నాతే అమ్మ చూడు మనుషులు వీళ్ళతోటి కష్టం లేకుంటే అక్కడ ఉంటాయి పెడితే సక్క అవుతారు అదే పని మీదేనది దీని నీళ్ళు వస్తాయి కొడుకు నీళ్ళు రావంటారు వాళ్ళు బ్రిడ్జ్ చేయమంటే దీని ఏనా నీళ్ళు వస్తాయి బ్రిడ్జ్ చేయమంటే నీళ్ళు వస్తాయి అంటారు వాళ్ళు వాళ్ళు ఎండకాలం చూస్తారు వాళ్ళు ఈ వానకాలం కూడా చూస్తారు ఇంత తిప్పలేదు అంత మంది ఉన్నారు కదా ఆడతారు ఆడ ఏం లేదా ఇక పురుగు అటకు కర్రీపఫ్ లో పాము దర్శనం ఇవ్వడం కలకలం రేపింది. జడ్చర్ల మున్సిపాలిటీ పరిధిలోని అయ్యంగార్ బేకరీలో ఒక ఎగ్ పఫ్, ఒక కర్రీ పఫ్ కొనుగోలు చేసిన మహిళ ఇంటికి వెళ్లి పిల్లలతో కలిసి తినేందుకు ఆ కర్రీ పఫ్ను చింపి చూడగానే అందులో పామును చూసి షాక్కి గురైంది. వెంటనే ఆ పఫ్ను తీసుకొని బేకరీ యజమానిని ప్రశ్నించగా ఆయన నిర్లక్ష్యంగా సంబంధం లేని సమాధానాలు చెప్పడంతో ఆగ్రహానికి గురై తన కుటుంబ సభ్యులతో కలిసి జడ్చర్ల పోలీస్ స్టేషన్కు వెళ్లి బేకరీపై ఫిర్యాదు చేసింది.
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి మండలంలో నిర్వహించిన జనసేన పార్టీ కార్యకర్తలు ఆత్మీయ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షులు పంచకర్ల రమేష్ బాబు పాల్గొన్నారు. స్థానిక సంస్థలు ఎన్నికల్లో కూటమి పార్టీల పొత్తులో భాగంగా జనసేన పార్టీకి ఎక్కువ సీట్లు అడగాలంటే దానికి అనుగుణంగా పార్టీని గ్రామ స్థాయిలో బలోపేతం చేయాలని సూచించారు. వాళ్ళు కలుపుకెళ్లే బాధ్యత, వాళ్ళ సమన్వయపరిచే బాధ్యత, వాళ్ళకి తెలియని దాంతో ఏదన్నా తప్పు చేస్తే సరిదిద్దాల్సిన బాధ్యత ఈ వేదిక మీద ఉన్న పెద్దలకు ఉంది. పెద్దలంటే పదవుల్లో ఉన్నారు కాబట్టి దయచేసి దాన్ని మీరు సమన్వయపరచుకోవాలి. కింద ఉన్న వాళ్ళకే వార్నింగ్ ఇచ్చాం, కింద ఉన్న వాళ్ళే భయభక్తులు నేర్పామంటే కాదు, భయభక్తులు నా నుంచి మీ నుంచి అందరికి, వాళ్ళ నుంచి అందరికీ ఉండాలనేది కూడా మనవి చేస్తూ నేను ఒకటే చెప్తాను. ఈరోజు గంగూలీ ఇచ్చారు, గంగూలీకి అందరు కలిసి రండి, ఎక్కడ గ్రూపులు కట్టకుండా ఉండండి. నెలకు 2 సార్లు ఈరోజే చెప్తా ఉన్నాను, ఏ మండలానికి పిలిస్తే ఆ మండలానికి నెలకు 2 రోజులు మీవి, ఆ 2 రోజుల ఉదయం నుంచి సాయంత్రం వరకు మీ కష్ట సుఖాలన్నీ కూడా ఆ రోజు చెప్పుకోవచ్చు. అన్ని పంచాయతీలతో కూడా కొంతమందిని కలుస్తూ మనం ముందుకెళ్దాం. తప్పకుండా మీరు మారాలి, మారుతారని ఆశిస్తూ రేపు వచ్చే రోజుల్లో పంచాయతీ ఎంపీటీసీ ఎలక్షన్ అయిన తర్వాత ఈ ప్రాంతంలో తిరుగుతూ ఉంటే జనసేన జెండా ప్రతి విలేజ్ లో రెపరెపలాడాలని చెప్పి అలా చేస్తారని ఆశిస్తూ, మీకు ఎవరి మీద ఇంట్రెస్ట్ ఉంటే ఒక అన్నగా నేను ఉంటా, నా నెంబర్ కూడా మా పిఏ దగ్గర తీసుకోండి, నాకు ఫోన్ చేయండి, లేకపోతే వైజాగ్ వచ్చినప్పుడు కలవండి. అన్నీ మనం కుటుంబ సభ్యుల్లాగా, అన్నదమ్ములు ఏదన్నా అనుకుంటారు, ఓ మాట తేడా వస్తుంది కుటుంబం పెద్దదైన తర్వాత. ఒకవేళ మన తమ్ముడు పక్కింటోడు ఎవడో దూరం నుంచి వచ్చి పక్క ఊరిలో కొట్టడానికి వస్తే మనం చూస్తూ ఊరుకుంటామా? ఆ తమ్ముడిని కొడతావారా అని చెప్పి మనం వెళ్ళి కలపడతాం. మన పార్టీ కూడా అంతే, బయటవాడు కలిసి అవ్వకుండా మనం ఏమనుకున్నా అది మర్చిపోయి అందరూ కలిసి పనిచేయాలని మనం ఒక్కసారి కోరుకుంటూ మీకు ఒకటే చెప్తా ఉన్నా, మనం బలంగా ఉంటే ఎదుటోడు భయపడతారు. చాలా మందిలో పదవులతో పాటు మొన్న క్వశ్చన్ అడిగారు నన్ను, సార్ వివిధ రకాల కారణాలతో కిడ్నీలను కోల్పోయి జీవనం కొనసాగిస్తున్న రోగులలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు డయాలసిస్ ప్రీమియం లీగ్ పేరుతో పోటీలు నిర్వహిస్తున్నట్లు కిడ్నీ నిపుణులు డాక్టర్ షోయబ్ అహ్మద్ ఖాన్ తెలిపారు. ఉమ్మీది చారిటబుల్ ట్రస్ట్ ఎస్ఏపీ కిడ్నీ సెంటర్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పోటీల బ్రోచర్ను ఆవిష్కరించారు. స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని ఆగస్టు 15న యూసఫ్గూడలోని కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో పోటీలను నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బ్యాడ్మింటన్, చెస్, క్యారమ్ బోర్డు, బాస్కెట్బాల్తో పాటు క్విజ్ కాంపిటీషన్స్ వంటి పోటీలు ఉంటాయని తెలిపారు. मैं स्पोर्ट्स से ताल्लुक रखता हूं और डायलिसिस पेशेंट्स क्रिकेट खेलना, डायलिसिस पेशेंट्स फुटबॉल खेलना. फेमस जनाब अली सर, हु इज अ वेरी फेमस तेलुगु इंडस्ट्री के कॉमेडियन है. ही इज डेफिनेटली कमिंग and wants to find dialysis patients. And my ex boss Vikram Reddy sir, HOD है केयर बंजारा, हेल्थ मिनिस्टर जनाब, होम मिनिस्टर जनाब मेहमूद अली साहब also present. तो आपको बताना ही चाहेंगे, and this is कभी देखिए आप डायलिसिस पेशेंट्स का 2000 की गैदरिंग, this is the first time यूसुफगढ़ इंडोर स्टेडियम 15th of August. उनके साथ आप आ सकते हैं, मोटिवेट कर सकते हैं. आ भी नहीं सकते आप तो एटलीस्ट कोई किडनी पेशेंट को ये मैसेज तो पहुंचा सकते हैं. यही हम चाहते हैं कि प्रेस क्लब के थ्रू अवेयरनेस सोसाइटी, डायलिसिस पेशेंट हैंडीकैप नहीं है, डायलिसिस पेशेंट को जो है मेंटल वेलबीइंग का राइट है. डायलिसिस पेशेंट को हम डे बाय डे जो तरीके से देखते हैं वो नजरिया बदलना हमारा एम है. सो दिस इज द एम ऑफ. నా పేరు అబ్దుల్ ఖాదర్, ఆపరేషన్స్ హెడ్ ఫర్ శాప్ మెడికల్స్ గ్రూప్ ఈరోజు. అండ్ మేము ఈ డయాలసిస్ డిపిఎల్ ఎందుకు చేస్తున్నామంటే, డిపిఎల్ పేషెంట్స్ ఈ ప్రోగ్రామ్కి వచ్చి ఈ ప్రోగ్రాంలో ఉన్న అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలి, స్పోర్ట్స్ ఆడాలి. ఆ ఒక రోజు మీరు అన్నీ మర్చిపోయి, యాజ్ ఎ పేషెంట్గా మర్చిపోయి అందరిలాగా నార్మల్ లైఫ్ లీడ్ చేయాలని ఈ ఈవెంట్ని పెట్టాము.
ఈ ప్రోగ్రామ్ వల్ల పేషెంట్ డిప్రెషన్ నుండి కొద్దిగా బయటికి రావచ్చు. అల్లూరి సీతారామరాజు జిల్లా చింతపల్లి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో స్వాతంత్ర్య సమర యోధులు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహ ప్రతిష్టాపన ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పెందుర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు చేతుల మీదుగా విగ్రహ ప్రతిష్ట ప్రారంభం జరిగింది. డిగ్రీ కళాశాల విద్యార్థులు భారీ సంఖ్యలో చింతపల్లి వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు చేసిన త్యాగాలను కొనియాడారు. ఈరోజు చింతపల్లిలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అల్లూరి సీతారామరాజు గారి విగ్రహావిష్కరణలో నన్ను భాగస్వామ్యం చేసిన ఇక్కడ జనసేన, తెలుగుదేశం, బీజేపీ అన్ని పార్టీల క్యాడర్ కానీ నాయకులకు కానీ కాలేజీ యాజమాన్యానికి కానీ ఈరోజు నాతో పాటు అతిథులుగా వచ్చిన మాజీ మంత్రివర్యులు బాలరాజు గారు, ముసిరెడ్డి బాలరాజు గారు కానీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఒక మహానుభావుడు ఏదైతే తెల్లవారి ఆగడాలకు అరికట్టాలి, అణగారిన వర్గాల్లో అణచివేతని ఎదుర్కొనాలి, అందరినీ కూడా బానిస సంఖ్యల నుంచి విముక్తి చేయాలన్న సంకల్పంతో ఈ కొండల్లో కోనల్లో ఎంతో శ్రమ కోర్చి ఆ పేద వర్గాలకు అండగా నిలిచిన అడవి బిడ్డ ముద్దు బిడ్డ స్వర్గీయ అల్లూరి సీతారామరాజు గారి విగ్రహ ప్రతిష్ట అంటే నిజంగా మా జన్మ చరితార్థమైందని నేను భావిస్తా ఉన్నాను. అలాంటి మహానుభావుడు ఇద్దరు మా చేతుల మీదుగా ప్రారంభించాలంటే అది మా పూర్వజన్మ సుకృతం. విగ్రహాలు పెట్టుకోవటమే కాదు, నేను ఇప్పుడే మీకు సందేశం కూడా ఇవ్వడం జరిగింది. విగ్రహాన్ని గౌరవించుకోవటం అనేది వాళ్ళు చేసిన పనుల్లో ఎంతో కొంత ప్రజాసేవ మనం చేసి ప్రజలను మమన పొందితేనే వాళ్ళు మన స్ఫూర్తిగా తీసుకున్నట్టు. దయచేసి కాలేజీలో చదువుతున్న పిల్లలు కానీ ఈ ప్రాంతవాసులు కానీ ఈ ప్రాంతానికి ఆయన చేసే సేవల్ని, పోరాడి ప్రాణాలు కోల్పోయిన విధానాన్ని ఎంతో కొంత మనం కూడా మంచి చేస్తే ప్రజల మన్నలను పొందితే మనం కూడా మన బిడ్డలకి వారి బిడ్డలకు కూడా ఆ భగవంతుడు చూసుకుంటాడు అన్న ఒక పాప దృష్టితో ముందుకు వెళ్ళాలని చెప్పి మనం చేస్తూ ఒక మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన అందరినీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. ఇలా ఏ ఫెసిలిటీ లేనప్పుడు ఒక ఊరికి ఒక కబురు వెళ్ళాలంటే కొండల గుట్టలు దాటుకుంటూ నడుచుకుంటూ వెళ్ళి చెప్తూ ఉండేవాళ్ళు. అలాంటి టైంలో పోరాటాలు చేసిన మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారు. మరి ఆయన విగ్రహం ఇక్కడ ప్రతిష్ఠించడం ఒక గొప్ప విషయం అయితే, ఆయన విగ్రహావిష్కరణ కార్యక్రమాల్లో నన్ను ముఖ్య అతిథిగా పిలిచి నా జన్మ ధన్యం చేసిన దీంట్లో భాగస్వాములైన అందరికీ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. మొన్న ప్రభుత్వం ఆయన జయంతి కార్యక్రమాలని, వర్ధంతి కార్యక్రమాలని ప్రభుత్వ కార్యక్రమంగా తీసుకున్నప్పుడు మొన్న జయంతి కార్యక్రమంలో 4 మంత్రులు వచ్చారు, 4-5. ఆ రోజు నేను ఇన్వైటీని వెళ్ళలేకపోయాను, ఊర్లో లేను. అరే వెళ్ళలేకపోయానే, ఒక మంచి ప్రోగ్రాం కన్నా బాధ నాకు ఎక్కడో లోపల ఉండిపోయింది. ఆ బాధను తెచ్చి ఈరోజు ఆ మహానుభావుడికి దండేసి నివాళులర్పించే భాగ్యం కలుగజేసిన చింతపల్లి నాయకత్వానికి అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నా. ఇక్కడ విగ్రహం పెట్టడం కాదు మేడం నేను మాట్లాడేసరికి వెళ్ళిపోయారు మేడం. ఈ విగ్రహం మీలో ఒక పోరాట స్ఫూర్తిని చూశాను నేను. మీలో ఒక దేశభక్తుల తాలూకా మీరు వచ్చిన ప్రాంతం కానీ మీరు పెరిగిన వాతావరణం కానీ మీలో ఒక దేశభక్తుల తాలూకా స్పిరిట్, ఆ ఎమోషన్ నేను చూశాను కాబట్టి చెప్తా ఉన్నాను. ప్రతిరోజు కూడా పాఠ్యాంశాలతో పాటు డ్వాక్రా గ్రూపు మహిళల సంతకాలు ఫోర్జరీ చేసి ₹1 కోటి మాయం చేశారు బ్యాంకు అధికారులు. తీసుకున్న రుణాలు మొత్తం చెల్లించినా ఇంకా అప్పు తీరలేదని మోసం చేస్తున్నారంటూ మహిళలు ఆందోళన చేశారు. రంగారెడ్డి జిల్లా యాచారం మండలం చౌదర్పల్లి గ్రామంలో SBI అధికారులు తమ సంతకాలు ఫోర్జరీ చేసి ₹1 కోటి మాయం చేశారని ఆరోపిస్తూ డ్వాక్రా సంఘాల మహిళలు నిరసనకు దిగారు.
అయితే కట్టినాక మేము కోరుకులు అంటలేము, అప్పు లేదు, మళ్ళీ ఏది లేదు. లోన్ చెప్పేసని 100 రూపాయలు కూడా కట్టలేము. లోన్ చెప్పేసామని బుక్కులు తీసుకుంది, తీసుకుంటే నేనేమన్నా లోన్ చెప్పించి దాన్ని తీసుకున్నామని 20 సార్లు అడిగినా నేను బుక్కులు ఇవ్వచ్చుగా. 20 సార్లు పోతే కూడా దొరుకుతలేవు అన్నారు. నిన్న కాక మొన్న కూడా బయటకు పోతే ఏమన్నది గంటసేపు దండ కూడా కాదు, 4 గంటల నుంచి 7 గంటల దొరకలే బుక్కులు. 10 మంది వచ్చిండ్రు నా దానికి కొనడానికి, సరిగా పెట్టండి పైసలు ఎక్కించుకొని మా ఇంట్లో నా కొడుకు లేదన్నట్టు రానున్నా. కానీ అప్పుడు నేను ఏం కావాలి కొడితే మన తెల్లారి స్టేట్మెంట్ తీసినాక వేరే సంతకాలతో లోన్ తీసింది 20 లక్షలు. 1 రూపాయి మన అప్పు లేదు. 20 లక్షలు లేవు మాకు. లేవు మాది రండి కూడా నడుస్తలేదు. అయితే ఈతలు పక్కనే ఉన్నా అయితే ఇప్పుడు వేరే వాళ్ళ సంతకాలతో ఈ బ్యాంకు మేనేజర్ ఎట్టించుండు పైసలు. నాకు కాళ్ళు ఒప్పుంటే కాడ కూర్చుంటే ఇద్దరిని పోతే మన గ్రామానికి అని ఇచ్చినోడు పైసలు. ఇలా బ్యాంకు మేనేజర్ ఎట్టించుండు, లోన్ సంతకం ఎట్లా లేదు, ఎవరు సంతకాలు పెట్టుకొని ఇచ్చిండు, ఎవరు బాధ్యత దాన్ని మాట చెప్పాలి. ఇళ్ళనే జరగాలి మాకు. దాడిలో గాయపడి తిరుపతి రుయా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పవన్ను ఎస్పీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ పరామర్శించారు. బాధితుడికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. ఈ రాకెట్ యుగంలో బలహీనులపై దాడులు జరగడం దురదృష్టకరమని తెలిపారు. మంగళవారం జరిగిన ఈ సంఘటనలో గాయపడిన పవన్తో తాను మాట్లాడానని తెలిపారు. ఫీలింగ్ పెట్టి ఆ అబ్బాయి ప్రాణాలు కొట్టారు. ఇవి రిపీట్ అవుతూనే ఉన్నాయి సార్. చాలా దురదృష్టం. రాకెట్ యుగంలో కూడా ఇలాంటి అమానవీయ సంఘటనలు జరగడం అనేది దురదృష్టకరం. వాళ్ళకు ఒక బేస్ ఉంది. ఎవరు బలహీనంగా ఉంటారో బలహీనుల మీద దాడి చేయడానికి ప్రతి సంఘటన కూడా వాళ్ళు వేదికగా చేసుకున్నటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాం. దురదృష్టం ఏంటంటే గతంలో జరిగిన ఒక పక్క అయితే ప్రస్తుతం కూడా అదే ధైర్యంతో కొనసాగుతుండడం అనేది దురదృష్టకరం. ఇప్పుడే పవన్తో మాట్లాడాను. దానిలో దాదాపుగా 25 మంది పైగా ఉన్నారు. దానిలో 16 మంది పేర్లతో సహా గుర్తుపెట్టినటువంటి పరిస్థితి. ఆ 16 మంది మీద కూడా ఎఫ్ఐఆర్ చేశామని చెప్తా ఉన్నారు. కొంతమందిని అరెస్ట్ చేశారు, మిగతా వాళ్ళని అరెస్ట్ చేయలే. ప్రభుత్వం తరపున రావాల్సినటువంటి అన్ని రాయితీలు కూడా అట్రాసిటీ ఏదైతే ఎఫెక్ట్ అవుతా ఉందో దానికి వచ్చినటువంటి అన్నీ కూడా ఆ కుటుంబానికి అందించడం జరుగుతుంది. నేను కలెక్టర్ గారికి ఇప్పుడే ఆదేశాలు ఇవ్వడం జరుగుద్ది. కానీ ఎవరైతే అనిల్ రెడ్డి ఉన్నాడో, అనిల్ రెడ్డి మిగతా 5గురు కాకుండా మొత్తంగా 25 మంది ఉన్నారు. వాళ్ళని దాచిన వాళ్ళు ఎవరు, అదేవిధంగా వాళ్ళకి ఆ ధైర్యాన్ని ఇచ్చింది ఎవరు, దీని వెనక ఎంత వారు ఉన్నా సరే ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా దళితులకు అండగా ఉండమని కమిషన్ చైర్మన్గా నాకు బాధ్యతలు అప్పచెప్పారు. రాజకీయాలకు అతీతంగా కూడా ఈరోజు మేము అన్నీ కూడా ఏ దళితుడి మీద దాడి జరిగినా సరే దాన్ని ఖచ్చితంగా అడ్డుకోవడం జరుగుద్ది. ఏదైతే చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. ఈరోజు కూడా ప్రత్యేకంగా ఎందుకంటే తిరుపతి లాంటి పుణ్యక్షేత్రంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే, ఎందుకంటే అభివృద్ధి చెందిందంటాం. ఈరోజు ఈ ప్రాంతంలోనే పెద్ద పెద్ద వాళ్ళని అందించినటువంటి చరిత్ర ఉంది. ఎందుకంటే వెంకటేశ్వర స్వామి దర్శించుకోవడానికి కూడా కులమతాలు ఎక్కడా కూడా అడ్డురాలే. అలాంటి ప్రాంతంలో కూడా ఇలాంటి దాడులు జరుగుతూ ఉన్నాయంటే చాలా దురదృష్టకరం. దీని వెనక ఎవరున్నారు, ఎవరెవరు ఎంత పెద్దవారు ఉన్నా సరే వదిలిపెట్టే ప్రశ్నే లేదు, ప్రసక్తి లేదు. నేను ఇప్పుడు కూడా ఎస్పీ గారితో వాళ్ళతో కూడా మాట్లాడి బాధ్యులు ఎవరైతే ఉన్నారో బాధ్యులు 24 గంటలు అరెస్ట్ చేయాలి. లేదు వాళ్ళు దాచిన వాళ్ళు ఎవరున్నారో వాళ్ళ మీద కూడా అట్రాసిటీ కేసు పెట్టాలి. దీన్ని ఎన్నటి కొట్టినోడే కాదు, చూసినోడు కూడా నేరస్తులు అవుతాడు. ఈ విషయంలో ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలి. అరెస్ట్ చేసి నాకు 24 గంటల్లో తెలియజేసే విధంగా కూడా చర్యలు తీసుకోమని ఎస్పీ గారిని
ఆదేశించడం జరిగింది. అదేవిధంగా హాస్పిటల్లో కూడా చిన్న చిన్న ఏదో మెడికల్గా చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి, అవి కూడా సూపరింటెండెంట్ గారితో మాట్లాడి ఎవరైతే బాధితుడు పవన్ ఉన్నారో అతను పూర్తి స్థాయిలో వైద్యాన్ని అందించడం. ఎందుకంటే మీరు చూసారో లేదో నాకు స్పష్టంగా తెలియదు, కానీ ఆపాద మస్తకం దెబ్బలు ఉన్నాయి. ఎందుకంటే అతను దెబ్బలు తగలిన స్థలం ఏదన్నా ఉందంటే నోరు ఒకటన్ను ఏదైతే మనం సీక్రెట్గా ఉంటే ఆ పార్ట్స్ తప్ప మిగతా అన్ని చోట్ల దెబ్బలు ఉన్నాయి. అతని దెబ్బలు అనేది ఆపాద మస్తకం అరికాల నుంచి నన్నెత్తి వరకు కూడా దెబ్బలు ఉన్నాయి. బూటుకాలతో తన్నినటువంటి ఇవి ఉన్నాయి. అసలు వాళ్ళకి ధైర్యం ఏంటో అర్థం కావట్లే. ఎందుకంటే ఈ కాలంలో ఈ యుగంలో కూడా ఇలాంటి దారుణాలు చేసేటటువంటి సాహసం చేస్తున్నారంటే వాళ్ళు మనుషులు కాదు, మానవ మృగాలు. ఆ మృగాలకి స్పష్టంగా చట్టం అమలు చేసే విధంగా, అదేవిధంగా దీన్ని కూడా అవసరమైతే స్పెషల్ ట్రాక్ ఏర్పాటు చేసి స్పెషల్ కోర్టు ఏర్పాటు చేసి త్వరితగతిన దీని మీద నిందితుల్ని అరెస్ట్ చేయటం, వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం, వాళ్ళ శిక్షలు విధించే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. అంతేకాకుండా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకే కాదు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి దళితుడికి హామీ ఇస్తూ ఉన్నాం. ఇది పనిచేసేటటువంటి కమిషన్, కబుర్లు చెప్పే కమిషన్ కాదు. ఎవరికి ఏ ఇబ్బంది ఉన్నా సరే నా ఫోన్ నెంబర్ అందరి దగ్గర ఉంది, దయచేసి తెలియజేయండి. వితిన్ డేలో నేను వచ్చి వాళ్ళని జరిగినటువంటి సంఘటన, దాంతోపాటు ఇంకోటి కూడా మనవి చేస్తూ ఉన్నా. అట్రాసిటీస్ అంటుందని ప్రతి ఒక్కళ్ళు చులకన అవుతూ ఉంది. దాని నిబద్ధతతో నిజాయితీతో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ అప్లై చేయండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పార్టీలోకి తీసుకున్నప్పుడు తెలియదా అన్నదమ్ములం ఉన్నామని సీఎంపై సంచలన ఆరోపణలు చేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. రైతులకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. వెంకటాపురంలో రైతుల సమస్యలు తెలుసుకున్న హోంమంత్రి అనిత. సీఎం నియోజకవర్గంలో వాగు దాటేందుకు కష్టాలు పడుతున్న ప్రజలు. వడిచెర్ల వెళ్లే మార్గంలో బ్రిడ్జి నిర్మించాలని కోరుతున్న స్థానికులు. కర్రీపఫ్లో పాము దర్శనంతో కలకలం. జడ్చర్ల అయ్యంగార్ బేకరీ నిర్వాహకంపై పోలీసులకు ఫిర్యాదు. ఇవి బులెటిన్ విశేషాలు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 69 టీవీ తెలుగు న్యూస్.